హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం మీకు చెప్పినట్టు ఎస్బీఐ పిఓకి క్వాంట్ అయితే మీకు నేను అన్ని మోడల్స్ అన్నీ చెప్తానని చెప్పడం జరిగింది కదా. ఇప్పుడైతే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుండి ప్రీవియస్ ఇయర్ మెమరీ బేస్డ్ పేపర్స్ ఉంటాయి కదా ప్రిలిమ్స్కి, ఆ ప్రీవియస్ ఇయర్ మెమరీ బేస్డ్ పేపర్స్ నుండి అయితే నేను ఇప్పుడైతే డిఐస్ అయితే ఫస్ట్ తీసుకుందాం అని చెప్పి చాలామంది డిఐస్ చెప్పడం జరిగింది కదా. సో డిఐస్ అయితే ఇప్పుడు తీసుకున్నాను ఆ ప్రీవియస్ ఇయర్ మెమరీ బేస్డ్ పేపర్స్ నుండి. ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునకుండానే మన వీడియోస్ అయితే చూడడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ డైరెక్ట్గా మీకైతే రీచ్ అవ్వడం జరుగుతుంది కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే డిఐ వచ్చేసి అది పెద్దది ఉంటుంది, బోర్డు మీద రాయలేం కాబట్టి ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది. డిస్ప్లే అయితే మీరు చూసుకోండి. క్వశ్చన్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నేను ఫోన్లో చూసి చదువుతాను. కొంచెం ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు దయచేసి. ఫస్ట్ డే అయితే డిస్కస్ చేసుకుందాం. 3 companies ABC manufacture and sell 2 types of vehicles, cars and buses. The number of buses sold by company C is 20 less than that of company A. The total number of buses sold by all 3 companies is 245. The total number of buses and cars sold by company A is 275. The number of cars sold by company C is equal to the number of cars sold by company B, which is 120. The ratio of number of cars sold by company A to C is 23:15. చూడండి, ఎప్పుడు కూడా ఈ డిఐస్లో చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే ఎట్లా మనం అప్రోచ్ అవ్వాలని చాలామంది తెలియదు. ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ డిఐ చదువుతున్నాం కదా, ఏబీసీ అన్నాడు ఏబీసీ రాసేస్తారు, కార్స్ అన్నాడు బస్ అన్నాడు ఏవో వేసేస్తారు. సి ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ కంపెనీ అంటే C - X - 20 అట్లా ఎట్లా వేసి ఏదో గడిబిడి చేసుకుంటే అది ఆఖరికి రాకుండా పోతుంది. ఎప్పుడు కూడా డిఐ అనేది ఇట్లాంటి కేసులెట్ డిఐస్ వచ్చినప్పుడు కేసులెట్ డిఐ ఎప్పుడు కూడా ఫస్ట్ అనేది మొత్తం చదవాలండి. చదివితే కంపల్సరీగా ప్రతి కేసులెట్ డిఐలోని ఎక్కడైనా ఒక 2 పాయింట్స్ అనేవి 1-2 పాయింట్స్ కంపల్సరీగా మనకి కీ పాయింట్స్ ఉంటాయి. ఆ కీ పాయింట్స్ని పట్టుకొని మనమైతే డిఐని ఫస్ట్ కేసులెట్ డిఐని ఫస్ట్ మనం సాల్వ్ చేయగలగాలి. ఇప్పుడు కూడా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ ఎక్కడైతే స్టార్టింగ్ ఉందో స్టార్టింగ్ నుండి స్టార్టింగ్ చేసుకుంటూ పోతారు. ఎప్పుడు కూడా ఆ తప్పు చేయొద్దండి. దీనికైతే చూడండి, మనకి ఫస్ట్ ఏమైతే ద నెంబర్ ఆఫ్ బస్సెస్ సోల్డ్ బై కంపెనీస్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ కంపెనీ, ఇదంతా మనకి సోది అవసరం లేదు. ఫస్ట్ అయితే మనం ఏమన్నాడు కంపెనీస్ అన్నాడు కదా, 3 companies A B C 3 companies అని చెప్పాడు. ఇక్కడేమో కార్స్, ఇక్కడేమో బస్సెస్. మనమైతే ఇక్కడ చూద్దాం. ద టోటల్ నెంబర్ ఆఫ్ బస్సెస్ సోల్డ్ బై ఆల్ 3 companies ఈజ్ 245 అని చెప్పాడు. ఆల్ 3 companies ఎంత బస్సెస్ ఎంత సోల్డ్ చేశారు 245. అన్ని 3 companies కలిపి ఇది A ప్లస్ B ప్లస్ C 3 కంపెనీలు కలిపి అంత సోల్డ్ చేశాడు. ద టోటల్ నెంబర్ ఆఫ్ బస్సెస్ అండ్ కార్స్ సోల్డ్ బై ఏ కంపెనీ ఏ ఈజ్ 275 అన్నాడు. అంటే కంపెనీ ఒకటి ఏంటి, బస్సు ప్లస్ కార్ ఈక్వల్ టు ఎంత అని చెప్పాడండి 275. వీడు మొత్తం ఏది ఇది. ద నెంబర్ ఆఫ్ కార్స్ సోల్డ్ బై కంపెనీ సి ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ కార్స్ సోల్డ్ బై కంపెనీ బి విచ్ ఈజ్ 120. ఇది మంచి పాయింట్. ఎప్పుడు కూడా ఇలాంటి పాయింట్ గురించే మనం వెతుక్కోవాలి. ఏమన్నాడు, కంపెనీ సి కార్లు కంపెనీ బి కార్లు 120 అని చెప్పాడు. కంపెనీ బి కార్లు 120, కంపెనీ సి కార్లు కూడా 120. నెక్స్ట్ ఇంకా కింద ఇంకో మంచి పాయింట్ అని చూడండి. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ కార్స్ సోల్డ్ బై కంపెనీ ఏ టు సి ఈజ్ 23:15 అని చెప్పాడు. అంటే ఏంటి, ఏకి సికి మనకి రేషియో ఇచ్చాడు ఎంత 23/15 అనేసి. ఏంటి దేనికి, కార్స్కి. ఇక్కడ మనకి సి కార్స్ ఆల్రెడీ తెలుసు. సి కార్స్ ఎంత 120 అంటే ఎంత, ఇక్కడ 15 పార్ట్స్ వచ్చేసి 120. ఇది ఎన్ని టైమ్స్ అవుతుంది, 8 times. 15 8 120 కదా. సో ఏ అప్పుడు ఎంత అవుతుంది, ఇది కూడా ఇంటూ 8 times చేస్తే 160 24 184. అంటే ఇక్కడ మనకేం తెలిసింది, ఏ ఒక్క కార్లు అనేవి తెలిసిపోయాయి. ఏ కార్లు తెలిసిపోయాయి అంటే
ఇక్కడ కారు ప్లస్ బస్సు ఏవన్నీ ఉన్నాయి, 275 అయితే ఉన్నాయి. దీనిలో 184 తీసామంటే ఏమొస్తుంది, ఏ యొక్క బస్సెస్ వస్తుంది, అంతే కదా. ఏ యొక్క బస్సెస్ కూడా మనకు తెలిసిపోయింది. నెక్స్ట్ మనకు ఉన్న ఈ కింద ఉన్న కేసెస్ అన్నీ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు పైకి వెళ్దాం. ద నెంబర్ ఆఫ్ బస్సెస్ సోల్డ్ బై కంపెనీ సి ఈజ్ 20 less than that ఆఫ్ కంపెనీ ఏ అన్నాడు. కంపెనీ సి ఏమన్నాడు, ఏ కన్నా 20 తక్కువ అన్నాడు. ఏ బస్సెస్ ఎన్ని, 91. అప్పుడు సి ఎన్ని అవుతాయి, 20 లెస్ అంటే 71. ఇక్కడ మనకు టోటల్ బస్సెస్ ఎన్ని ఉన్నాయి, 245 అయితే ఉన్నాయి, 245 ఉన్నాయి. సో ఇప్పుడు ఏదన్నీ సీది ఎంత అవుతుంది, 162 అవుతుంది. 383 అంతేనా. చూడండి. సో మనకైతే ఇప్పుడు కావలసిన కేసుల డిఐ తాలూకా మొత్తం డేటా అయితే మన దగ్గర ఇప్పుడు ఉంది. ఈ డేటా వచ్చినాక వాడు ఏ టైప్ క్వశ్చన్స్ అడిగినా ఎట్లా అడిగినా మనం ఈజీగా అయితే సాల్వ్ చేసుకోవచ్చు కదండి. సో ఇదంతా ఇప్పుడు మనకు అవసరం లేదు, ఇది తీసేద్దాం. ఎట్లా వచ్చిందని చెప్పాను కదా, తీసేద్దాం, వేస్టేజ్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇందులో చూద్దాం, ఏమడిగాడో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ కూడా ఇక్కడ పైన డిస్ప్లే అవుతుంది చూడండి. ఇఫ్ కంపెనీ ఏ కార్స్ హ్యావ్ 20% హయ్యర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ దెన్ కంపెనీ బి కార్స్ అండ్ కంపెనీ బి కార్స్ హ్యావ్ 10% హయ్యర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ దెన్ కంపెనీ సి కార్స్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ డిఫరెన్స్ ఇన్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ బిట్వీన్ కంపెనీ ఏ కార్స్ అండ్ కంపెనీ సి కార్స్ అనేది అడగడం జరిగింది. క్వశ్చన్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ క్వశ్చన్కి ఇది అవసరం లేదు, ఇది పూర్తిగా అవసరమే లేదు. ఎప్పుడైనా అది మెయిన్స్ అవనివ్వండి, ప్రిలిమ్స్ అవనివ్వండి, ఒకసారి క్వశ్చన్ చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్లాంటి ఆప్షన్స్ కూడా మనకు వస్తాయి. ఈ పర్టికులర్ ఈ క్వశ్చన్కి వచ్చేసి ఈ కేసులెట్ డిఐ వాళ్ళ తాలూకా డేటా మనకు అవసరం లేదు. ఎందుకో చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఇదేం అవసరం లేదు. ఇది ఎట్లా మనం అప్రోచ్ అవ్వాలో చెప్తాను మీకు. మనకి ఈ క్వశ్చన్కి వచ్చేసి ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 28%, ఇక్కడ తీసుకుందాం, ఈ సైడ్ తీసుకుందాం. ఆప్షన్ ఏ వచ్చేసి ఇది ఫస్ట్ క్వశ్చన్కి 28%, ఆప్షన్ బి 31%, ఆప్షన్ సి 32%, ఆప్షన్ డి 38%, ఆప్షన్ ఈ 37%. సో ఇవైతే ఆప్షన్స్. ఇక్కడైతే ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్కి మనకి ఏం అవసరం అని చెప్పండి. ఇప్పుడు ఏమన్నాడంటే కంపెనీ ఏ కార్స్ ఎఫిషియన్సీ 20% అయ్యేదా. ఇప్పుడు ఎప్పుడు కూడా మనం 20%ని ఎట్లా రాస్తాం, 1/5 అని రాస్తాం. ఇంకోటి ఏమి ఇచ్చారు, 10%. 10%ని ఎట్లా రాస్తాం, 1/10 అని రాస్తాం. సో ఇప్పుడు వాడు ఇచ్చింది ఏమి ఇచ్చాడు, ఏకి బికి సికి ఎఫిషియన్సీస్ ఇచ్చాడు. వాడు ఏమన్నాడంటే కంపెనీ ఏ కార్స్ హ్యావ్ 20% హయ్యర్ ఎఫిషియన్సీ ఉందా బి కార్స్. 20% హయ్యర్ ఎఫిషియన్సీ అంటే 1 పార్ట్ ఎక్కువ, వీడిది బిది 5 పార్ట్స్ అయితే హయ్యర్ కాబట్టి ఎంత, 1 పార్ట్ హయ్యర్ అంటే ప్లస్ చేస్తే వీడిది 6 అవుతుంది. నెక్స్ట్ బి కార్స్ హ్యావ్ 10% హయ్యర్ దెన్ ద సి అని చెప్పాడు. సి అంటే ఇది సి, ఇది సిది అయినప్పుడు ఇదేమవుతుంది, బి హయ్యర్ అని చెప్పాడు కదా. 10 + 1 వీడిది 11 అవుతుంది.
సో మీకు రేషియో ప్రపోర్షన్ తెలుసు కదా, రేషియో ప్రపోర్షన్ తెలిస్తే మీరు డైరెక్ట్గా ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది వేయచ్చు. లేదు మీకు రేషియో ప్రపోర్షన్ తెలియకపోయినా సరే ఎప్పుడు కూడా బి వాల్యూ అనేది ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి దీనికి ఇంటూ 5 చేయాలి, ఈక్వల్ చేయాలి. ఇప్పుడు కూడా దీనికి ఇంటూ 5 చేయాలి, దీనికి ఇంటూ 11 చేయాలి, దీనికి ఇంటూ 5 చేస్తే దీనికి ఇంటూ 5 చేయాలి, దీనికి కూడా ఇంటూ 11 చేస్తే దీనికి కూడా ఇంటూ 11 చేయాలి. సో మీకు తెలుసు కదా అట్లా. సో అప్పుడు ఎంత అవుతుంది, A:B:C ఈక్వల్ టు 6 11 66, 11 5s 55 అండ్ 10 5s 50. ఇది వచ్చేసి ఏకి బికి సికి ఇచ్చిన రేషియో. ఇప్పుడు ఏమన్నాడంటే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ బిట్వీన్ కంపెనీ ఏ కార్స్ అండ్ కంపెనీ సి కార్స్ అన్నాడు. కంపెనీ ఏ కార్స్ ఈ సి కార్స్కి ఎంత అండి డిఫరెన్స్, 16 బై సి ఎంత 15 ఇంటూ 100 అంటే అంత పర్సంటేజ్ అంటే 32%. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఇంతే, ఇది సింపుల్. సో దీనికి ఏమైనా ఇప్పుడు మనం ఏమైనా ఈ ఫస్ట్ క్వశ్చన్కి దీనికి ఏమైనా మనం యూజ్ చేసామండి. ఇక్కడ ఈ డేటా ఏమైనా ఈ ఫస్ట్ క్వశ్చన్కి మనం యూజ్ చేసామా, యూజ్ చేయలేదు కదా, అవసరం కూడా లేదు. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే అందింది. సో అందుకని ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా డిఐస్ ఇట్లా కేసులెట్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా క్వశ్చన్స్ కూడా అబ్జర్వ్ చేయండి, మీకు బాగా టైం సేవ్ అవుతుంది. నేనైతే ఇప్పుడు మీకు కొంతమంది బిగినర్స్ కూడా ఉంటారు కాబట్టి కొంచెం స్లో అయితే చెప్పడం జరుగుతుంది. కొంచెం ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న కొంచెం స్లో అనిపించవచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి మీరు, ఎందుకంటే బిగినర్స్ కూడా అర్థం అవ్వాలని చెప్పేసి నేను కొంచెం స్లో చెప్తాను. నెక్స్ట్ ఫస్ట్ వన్ అయితే అయిపోయింది. ఫస్ట్ వన్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ ఏ కంపెనీ, ఇక్కడైతే క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది కదండి, క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది చూసుకోండి. ఇఫ్ ఏ కంపెనీ ఏ డిసైడ్స్ టు ఇంక్రీజ్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ కార్ ఈజ్ బై 15% అండ్ ఈచ్ బస్ బై 10% అండ్ ద ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ కార్ ఈజ్ 5 lakhs అండ్ బస్ ఈజ్ 8 lakhs, వాట్ ఈజ్ ద టోటల్ ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ ఆఫ్ కంపెనీ ఏ అని చెప్పడం అయితే జరిగింది. ఏం లేదు చూడండి, వాడు కంపెనీ ఏ వచ్చేసి కారు అవన్నీ ఏమంటే వాడు సెల్లింగ్ ప్రైస్, ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాడంట. ఇంక్రీజ్ చేసినప్పుడు అయితే ఏకి వాడికి ఇంకా ఎక్స్ట్రా ఎంత అమౌంట్ వచ్చిందనేసి అడగడం జరిగింది. ఇక్కడ ఏం లేదు చూడండి, ఇది ఈజీ క్యాలిక్యులేషనే. కానీ ఈజీ క్యాలిక్యులేషనే, చాలామంది క్యాలిక్యులేషన్ కొంచెం ఇబ్బంది పడతారు. ఇవైతే ఇక్కడ ఆప్షన్స్ రాస్తాను చూడండి. ఇది ఒక్కొక్కసారి ఎప్పుడైనా కొంచెం మీకు క్యాలిక్యులేషన్ ఇబ్బంది అనుకుంటే డిజిటల్ సమ్ అనే ఒక మెథడ్ ఉంటుంది కదా, అది కూడా మీరు ఇది చేసుకోవచ్చు. ఆప్షన్ ఏ వచ్చేసి 20 88 880 000. ఆప్షన్ బి 21 56 000. ఆప్షన్ సి 21 88 44 21 56 22 78. ఆప్షన్ డి 23 900. ఆప్షన్ ఈ 21080 000. ఇవి వచ్చే ఆప్షన్స్ అండి. ఇప్పుడు చూసుకుందాం క్వశ్చన్ వచ్చేసి ఏం లేదు, సెకండ్ క్వశ్చన్ ఇది. వాడు కంపెనీ ఏ వచ్చేసి కారు బస్సు కదా, కంపెనీ ఏ గురించి ఇప్పుడైతే మాట్లాడుతున్నాం. కారు బస్సు, కారుది ఎంత 5 lakhs, బస్ది ఎంత 8 lakhs. ఇది ఏంటిది, ఇది వచ్చేసి వాళ్ళ
ఇంక్రీజ్ చేయకముందు సెల్లింగ్ ప్రైస్, ఇంక్రీజ్ చేశాక ఎంత, దీని మీద అయితే 15% చేశాడంట, దీని మీద అయితే 10% చేశాడు. దీని మీద 15% అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుందండి, 75,000 ఇంక్రీజ్ అవుతుంది. దీని మీద 10% అంటే 80,000 ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు కార్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయండి, 184 కార్స్ ఉన్నాయి ఇంటూ 75,000. ఇక్కడ బస్సెస్ ఎన్ని ఉన్నాయి, 91 ఉన్నాయి, 91 ఇంటూ 80,000. 1 2 3 4 8, ఇది 72, ఇది వచ్చేసి 1 2 3 75 4 ఎంత, 300. 300 అంటే ఇక్కడ 30, ఇది ఒక 0. నెక్స్ట్ 75 8 ఎంత, 600. 630 అంటే ఇది 63, ఇది ఒక 0. 75 1s 75, 63 అంటే ఎంత అవుతుంది, 138. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. చూడండి, 1 2 3 4 8 2 7, 1 2 3 4 8 1 7 3 10 11. సో ఇది ఆన్సర్ వచ్చేసి 2,10,80,000 వచ్చేసి ఆన్సర్. అది ఎక్కడ ఉందండి, ఆప్షన్ ఈలో ఉంది. సో ఇది ఇట్లా చేసుకోవాలి. మీరు ఎవరైనా మాకు క్యాలిక్యులేషన్ కొంచెం కష్టంగా ఉంది, ఇదంతా చేయవలసిన అవసరం లేదు, కొంచెం మాకు ఈజీగా ఏమైనా ఉంటే చేయవచ్చు అంటే, ఇది క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు డిజిటల్ సమ్ అనే మెథడ్ చెప్పాను, నేను ఆల్రెడీ షార్ట్స్లో చేశాను. ఆ షార్ట్స్లో చేసింది ఒకసారి మీరు కావాలంటే కొంచెం రివైజ్ చేయండి. డిజిటల్ సమ్ వచ్చేసి ఏంటంటే 9 వచ్చింది అనుకోండి. ఇప్పుడు మామూలు మనం బండి నెంబర్ ఉందనుకోండి, బండి నెంబర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, 2 3 4 5 ఉందనుకోండి, 2 + 3 + 4 + 5 అంటే 9 5 14 1 4 5 అవుతుంది కదా. సో అట్లా డిజిటల్ సమ్ అనేది అంతే. 1 8 9 అంటే 9 అనేసి ఆటోమేటిక్ 0 అయిపోతుంది. సో దానివల్ల ఏమంటే క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. లేదంటే మీ ఇష్టం ఎట్లా చేస్తానో చేసుకోవచ్చు. ఇది చూడండి, 1 8 అంతా 9, సో 9 అంటే దీన్ని తీసేయచ్చు. ఇక్కడ ఎంత 4 ఇంటూ 7 5 ఎంత అవుతుంది, 12 అంటే 1 2 వచ్చేసి 3 అవుతుంది. 3 అంటే 4 3s 12 అంటే మళ్ళీ ఎంత అవుతుంది, 12 అంటే ఇది 3 అవుతుంది. ఇక్కడికి ఈ వాల్యూ అంతా వచ్చేసి 3. నెక్స్ట్ ఇది చూసుకుందాం. ఇక్కడ 9 అంటే 0, 1 ఇంటూ ఇక్కడ 8 ఉంది, 8 అంటే 8, సో దీని వాల్యూ వచ్చేసి 8. సో 3 + 8 = 11. 11 అంటే 1 + 1 ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో మనకి ఇప్పుడు ఆప్షన్లో ఇచ్చిన ఏవైతే ఆప్షన్లో ఇచ్చాడో అక్కడ కూడా ఒకసారి ఎట్లా చెక్ చేసుకొని ఏదైతే 2 ఉందో అది చూసుకోవాలి మనం. ఇక్కడ 4 4 8 + 2 అంటే 10 అవుతుంది. 10 అంటే 1 + 0 = 1. సో ఆప్షన్ ఏ కాదు. సో ఇక్కడ చూద్దాం, 5 6 11, 11 + 3 14, 1 + 4 అంటే 5 అవుతుంది, అంటే ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది 7 2 9, ఇది పోతుంది. 8 2 అంటే 10 అవుతుంది. 10 అంటే 1 + 0 = 1, సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది చూద్దాం, 9 అంటే 0, ఇది వదిలేయండి. 2 + 3 వచ్చేసి 5 అంటే ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, 2 1 3 + 8 11 అంటే 1 + 1 ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఇక్కడ 2 ఉంది, ఇది కూడా మనకి ఇక్కడ డిజిటల్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. అంటే ఇది ఎప్పుడైనా ఇలాంటి సమ్ అని కాదు, ఏదైనా మీకు క్యాలిక్యులేషన్ డిఫికల్ట్గా ఉంది అని అనిపించినప్పుడు అయితే ఈ సమ్ అయితే మీరు డిజిటల్ సమ్ అయితే యూజ్ చేస్తే మీకు చాలా యూజ్ అవ్వచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఇది వచ్చేసి సెకండ్ సమ్. నెక్స్ట్ థర్డ్ సమ్ అయితే చూద్దాము. నెక్స్ట్ థర్డ్ సమ్ అయితే చూద్దాం. థర్డ్ సమ్ వచ్చేసి చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ సోల్డ్ బై కంపెనీ ఏ
అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ సోల్డ్ బై కంపెనీ బి అండ్ సి టుగెదర్ కంబైన్డ్ అని చెప్పాడు. ఈ క్వశ్చన్కి మనం ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ 102, ఆప్షన్ బి 120, ఆప్షన్ సి 147, ఆప్షన్ డి 168, ఆప్షన్ ఈ 119. సో ఏమన్నాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ సోల్డ్ బై ఏ వెహికల్ సోల్డ్ బై ఎంత అండి, వెహికల్స్ సోల్డ్ ఏ వచ్చేసి 275, ఇది ఏది. నెక్స్ట్ బి అండ్ సి టుగెదర్ అన్నాడు. ఇక్కడ ఈ రెండు బి ఎంత అవుతుంది, 120 + 83 అంటే 203 అవుతుంది బిది. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 191 సివి. ఈ రెండు టోటల్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 394. సో బి + సి వచ్చేసి 394. దీని నుండి తీసేస్తాం 9, 1, 1. సో 119 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఈ వచ్చేసి ఆన్సర్. ఇంతే. ఈ కేస్లెట్ డిఐని ఇంత ఈజీగా అయితే మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి సెకండ్ సమ్ పక్కన పెడితే ఫస్ట్ సమ్ ఈజీనే, థర్డ్ సమ్ను ఈజీనే. చాలా ఈజీగా మనం అయితే అప్రోచ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకో డిఐ అయితే చూసుకుందాం. ఇప్పుడైతే మనం ఇంకో డిఐ అయితే చూసుకుందాం. సెకండ్ డిఐ అని చెప్పాను కదా, ఇక్కడ మనకి డిఐ వచ్చేసి సైడ్కి ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనకి ఫస్ట్ డిఐలోనే. అయితే అందులో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటో చూసుకుందాం. యాక్చువల్లీ డిఐ అనేసరికి ఏమవుతుందంటే అవి కొంచెం చూసేసరికి మనకి అది ఈజీలానే కనిపిస్తుంది, కానీ వాడు అడుగుతున్న క్వశ్చన్స్ అయితే మాత్రం కొంచెం ట్రిక్కీగానే ఉన్నాయి. చాలామంది మిస్టేక్స్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమంటే డిఐ ఈజీగానే ఉంది కదా, మనం చేసుకోవచ్చు కదా అని ఒక్క తప్పు అయితే చేసుకోవద్దు. మీరు క్వశ్చన్లోకి వెళ్ళాక మీకు మీరుగా క్వశ్చన్ ఫస్ట్ సాల్వ్ చేయండి, నా వీడియో చూడొద్దు. మీకు మీరుగా క్వశ్చన్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి మీకు తెలుస్తుంది, అప్పుడు వీడియో ఎందుకు చూడాలో మీకు తెలుస్తుంది. ఇప్పుడైతే సెకండ్ చూసుకుందాం. సెకండ్ వచ్చేసి ఏమంటే ఒక దగ్గర మేల్స్ ఫీమేల్స్ ఉన్నారు. ఆ మేల్స్ ఫీమేల్స్ వచ్చేసి మేల్స్ ఎంతమంది ఉన్నారు అనేది నెంబర్ ఇచ్చాడు. ABCD 5 సిటీస్ అయితే ఇచ్చాడు. ఫీమేల్ ఎంత పర్సంటేజ్ ఉన్నాడని చెప్పాడు మనకి. యాక్చువల్గా ABCDE ఇటువైపు మేల్ వేద్దాం, పైన వేద్దాం. ఇటువైపు ఫీమేల్ వేద్దాం. ఫస్ట్ ఏ సిటీలో వచ్చేసరికి ఏ సిటీలో మేల్ వచ్చేసరికి 240, ఇక్కడ 275, 240, 275. నెక్స్ట్ సిలో 270, ఇది 120, ఈలో 180. ఇక్కడ వచ్చేసి ఈ మేల్ అయితే ఇచ్చాడు డీటెయిల్స్, కానీ ఫీమేల్స్వి ఎంత అని చెప్పాడు. ఇక్కడ ఏలో ఫీమేల్ 40%, బిలో 45%, సిలో 55%, డిలో 60%, ఇది 50%. అంటే ఇక్కడ మనకి ఇది ఫీమేల్ 40% అంటే మేల్ ఎంత పర్సెంటేజ్ అవుతారండి, ఇక్కడ 60%. ఇది 45 అంటే ఇక్కడ 55, ఇక్కడ 55 అంటే ఇక్కడ 45. నెక్స్ట్ ఇక్కడ 60 అంటే ఇక్కడ 40, ఇక్కడ 50 అంటే ఇక్కడ కూడా 50. సో ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఇట్లా ప్లేన్ గుండె అయితే నడుస్తుందండి. ఇట్లా 55, 45 ఉండేటప్పుడు అట్లా ఏమంటే మీరు మన ఫ్రాక్షన్ టేబుల్ తెలుసు కదా, ఫ్రాక్షన్ టేబుల్ని అయితే మీరు ఫాలో అవ్వాలి. ఫాలో అయితే బెటర్. చూడండి, ఇప్పుడు మీరు 55%ని మనం ఎట్లా రాస్తాం, 55%ని ఎట్లా రాస్తామంటే 11/20 అని రాస్తాం. అంటే ఏంటి,
ఈ టోటల్ 20 పార్ట్స్లో 11 పార్ట్స్ మేల్ ఉంటారు, మిగతా 9 పార్ట్స్ వచ్చేసి ఫీమేల్ ఉంటారు. అంటే ఏంటి, 11 పార్ట్స్ వచ్చేసి ఎంత అవుతుంది, 275 అవుతుంది. 11 పార్ట్స్ వచ్చేసి 275 అవుతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది, 25 టైమ్స్. అంటే 9 పార్ట్స్ ఎంత అని మనం రాసుకోవచ్చు. అప్పుడు 9 పార్ట్స్ ఎంత అవుతుంది, 9 25 ఎంత, 225. సో ఇది 225. ఇక్కడ మనకు నార్మల్గా తెలుస్తుంది 60% 240 అంటే అది 60% అంటే 3/5 కదా. 3 పార్ట్స్ వచ్చేసి 3 పార్ట్స్ వచ్చేసి 240. ఇది మిగతా 2 పార్ట్స్ ఎంత అవుతుంది అంటే 3 పార్ట్స్ అంటే 80, ఇది 2 పార్ట్స్ అంటే 160 అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా అంతే. 45% అంటే దీనికి రివర్స్. 45% ఎట్లా రాస్తాం, 45% ఎట్లా రాస్తాం, 9/20 అని రాస్తాం. అంటే 9 పార్ట్స్ వచ్చేసి 270, మిగతా ఎన్ని ఉన్నాయి 11 పార్ట్స్ ఎంత అని చెప్తాడు. 9 పార్ట్స్ 270 అంటే ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుంది, 30 అవుతుంది. అప్పుడు 11 పార్ట్స్ ఎంత అవుతుంది, 330 అవుతుంది. సో ఇక్కడ ఇది వచ్చేసి 330. నెక్స్ట్ ఇది రివర్స్. 40% అంటే 2/5, 2 పార్ట్స్ వచ్చేసి 120, మిగతా 3 పార్ట్స్ ఎంత అవుతుంది 180. 1 పార్ట్ 60 అవుతుంది, 3 పార్ట్స్ 180 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 50% ఇది 180 అయితే ఇది కూడా 180. సో ఇక్కడికి మనకి మేలు ఫీమేలు, సిటీలో మేలు ఫీమేల్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది మొత్తం అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమన్నాడంటే యావరేజ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ D&F. అదేంటి ఈ వరకే రాశారు కదా, ఎఫ్ లేదు కదా అంటే ఎఫ్కి సంబంధించిన డేటా అనేది వాడు ఇస్తాడు. దాని నుండి మనం ఫైండ్ అవుట్ చేసి మొత్తం క్వశ్చన్ చేయవలసి వస్తుంది. యావరేజ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఆన్ D&F టుగెదర్ ఆర్ 275, వైల్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ బోత్ కంపెనీస్ టుగెదర్ 270. ఫైండ్ ద మేల్ ఎంప్లాయీస్ ఇన్ C ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ దట్ ఆన్ F అని అడగడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ మనం ఈ ఇచ్చిన D ప్రకారం మనం Fని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏమనంటే ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ కూడా వచ్చేసి 75% మోర్, ఈ మోర్కి సింబల్ పెడుతున్నాను చూడండి. ఆప్షన్ 2 వచ్చేసి 67.5% మోర్. ఆప్షన్ 3 వచ్చేసి 68.75% మోర్. ఆప్షన్ 4 వచ్చేసి 60.75 లెస్. ఇదైతే క్వశ్చన్ యొక్క ఆప్షన్స్ అండి అవి. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. యావరేజ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఆన్ D&F 275 అన్నాడు. అంటే D ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు యావరేజ్ అంటే ఏంటి, బై 2 వేస్తాము ఈక్వల్ టు 275 కదా. అంటే నేను డైరెక్ట్గా ఈ స్టెప్ వేస్తాను, బై 2ని తీసుకెళ్ళి ఇక్కడ ఇంటూ 2 చేస్తాను. ఇదంతా అవుతుంది 550 అవుతుంది. సో 550 అవుతుంది. నెక్స్ట్ వైల్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ బోత్ కంపెనీస్ టుగెదర్ ఇస్ 270. అంటే ఇందులో రెండు కంపెనీల యొక్క ఫీమేలు మేలు చూసుకుంటే ఎంత అవుతారు, ఇక్కడేమో 270 వచ్చేసి ఫీమేల్ అని చెప్పాడు, రిమైనింగ్ 280 అప్పుడు ఏమవుతారు, మేల్ అవుతారు రెండు కంపెనీస్లో. ఫైండ్ ద మేల్ ఎంప్లాయీస్ ఇన్ C ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ ఆర్ మోర్ ఆర్ లెస్ దెన్ దట్ ఆన్ F అని అన్నాడు. అంటే ఇక్కడ మనకి Dలో మేలు ఫీమేల్ ఎంతో మనకు తెలుసు. అంటే ఏంటి, ఫీమేల్ అంటే Dలో ఇక్కడ ఫీమేల్ ఎంత, ఏదో D అక్కడ ఉంది 180. అంటే ఇక్కడ ఫీమేల్లో Dలో 180 ఉంటే Fలో ఎంతమంది ఉంటారండి, 90 ఉంటారు. అట్లాగే Dలో మేల్ వచ్చేసి 120 ఉంటే Dలో 120 ఉంటే Fలో ఎంత ఉంటారు, 160 ఉంటారు. సో మనకు డేటా అయితే క్లియర్ కట్గా వచ్చింది. ఇప్పుడు ఫైండ్ ద మేల్ ఎంప్లాయీస్ ఇన్ C. మేల్ ఎంప్లాయీస్ ఇన్ C is how much more or less than
మేల్ ఎంప్లాయీస్ ఇన్ ఎఫ్ అని అన్నాడు. అంటే ఎఫ్లో మేల్ ఎంప్లాయీస్ ఎంత 160, సిలో మేల్ ఎంప్లాయీస్ ఎంత 270. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత 270/160 అంటే 110 అంటే 110/160 కదా. ఇది ఎంత పర్సంటేజ్ అంటే ఇంటూ 100. ఇప్పుడు చూసుకుంటే దీనికి ఈ జీరోకి క్యాన్సిల్ 100 ఉంది. ఇప్పుడు చూద్దాం ఎంత పర్సంటేజు 1100/16 అంటే 16 6 96 14 140 16,118.75% more. So option 3 is the answer. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇది ఓకే, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. ఏమంటే ఇది మీకు స్లోగా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా కాబట్టి కొంచెం స్లోగా చెప్తున్నా కాబట్టి మీకేమో కొంచెం దీనిగా అనిపించవచ్చు, కానీ స్పీడ్గా చెప్తే కొంచెం బిగినర్స్ ఇబ్బంది పడతారనే ఒక దీంతో కొంచెం స్లోగా చెప్పాల్సి వస్తుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి ఇంకా కొంచెం నార్మల్ డిఏలే, నెక్స్ట్ ఇంకా కొంచెం హై లెవెల్ డిఏస్ కూడా ఉంటాయి కదా, అప్పుడు కొంచెం ఇబ్బంది పడతారని ముందుగానే కొంచెం అలవాటు చేస్తాను అనమాట స్లోగా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ అండ్ బి టుగెదర్ అండ్ ఫీమేల్ ఎంప్లాయీస్ డి అండ్ ఈ టుగెదర్. ఇది చాలా ఈజీ చేసుకుంటారు అందరూ. ఆప్షన్ 1 వచ్చేసి 275, ఆప్షన్ 2 వచ్చేసి 226, ఆప్షన్ 3 వచ్చేసి 155, ఆప్షన్ 4 వచ్చేసి 160. సో ఇదేముంది, ఏం లేదు చూడండి. మేల్ ఎంప్లాయీస్ సెకండ్ క్వశ్చన్లో ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేల్ ఎంప్లాయీస్ ఏ అండ్ బి టుగెదర్. ఏ అండ్ బి టుగెదర్ అంతా మేల్ ఎంప్లాయీస్. మేల్ ఏ అండ్ బి వచ్చేసి 400, 515. నెక్స్ట్ ఫీమేల్ ఎంప్లాయీస్ డి అండ్ ఈ. ఇది డి అండ్ ఈ ఎంత, ఫీమేల్ ఎంప్లాయీస్ 360. సో డిఫరెన్స్ ఎంత 155. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇది చాలా ఈజీ క్వశ్చన్, అందరూ కూడా సాల్వ్ చేస్తారు. ఇక్కడ ఇది సాల్వ్ అయిపోయిందంటే ఇది అందరికీ ఈజీగా సాల్వ్ అయిపోతుందా. సెకండ్ క్వశ్చన్ డన్. నెక్స్ట్ అయితే థర్డ్ వన్ చూసుకుందాం. నెక్స్ట్ ఇది కూడా ఈజీనే, అంత కష్టమేం కాదు. ఇన్ ఏ 60% ఆఫ్ టోటల్ ఏజ్డ్ అబౌవ్ 40 years, out of which half of are females, find the number of males aged above 40 years అని అయితే అన్నాడు. 60% ఆఫ్ టోటల్ ఎంప్లాయీస్ అన్నాడు. ఏలో టోటల్ ఎంప్లాయీస్ ఎంత 240, 160 అంటే టోటల్ 400. సారీ ఆప్షన్స్ రాయలేదు కదా. ఆప్షన్స్ వచ్చేసి 140, 40, 180, ఆప్షన్ 4 వచ్చేసి 120. సో 400 కదా. 400 అంటే ఇందులో ఏమన్నాడంటే 60% ఆఫ్ ద టోటల్ 60% ఆఫ్ ద టోటల్ ఎంప్లాయీస్ ఏజ్డ్ అబవ్ 40 అంటే ఇందులో 60% అంటే ఎంత 240 అబవ్ 40 years, అవుట్ ఆఫ్ విచ్ హాఫ్ ఆఫ్ ఆర్ ఫీమేల్స్ అంటే ఇందులో 120 ఫీమేల్స్ 120 మేల్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఏజ్డ్ అబౌట్ 40 years అంటే ఏముంది 120. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇది కూడా చాలా ఈజీ, లో వచ్చిన క్వశ్చన్స్ అండి ఇవన్నీ. ఈ మెమరీ బేస్డ్ పేపర్స్ నుండి తీసుకున్న డిఐ ఇది. సో ఓకే, ఈ 2 క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది ఇట్లాంటి క్వశ్చన్స్ సరే మనం మ్యాక్సిమం స్ట్రక్ అయిపోతాం అనమాట. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 30% ఆఫ్ ద మేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ సి ఆర్ ప్రమోటెడ్ టు సీనియర్ పొజిషన్స్. ఫస్ట్ కండిషన్
and 35% of the female employees in company A are given additional responsibilities, and then 40% of the total employees, male and females combined in company E, are given performance bonus. What is the total number of employees in 3 companies who did not receive any promotion, responsibility or bonus అని అడగడమే జరిగింది. ఇప్పుడు ఏ కంపెనీ గురించి మాట్లాడాడు వాడు? కంపెనీ సి, కంపెనీ ఏ, కంపెనీ ఈ. కంపెనీ సి, కంపెనీ ఏ, కంపెనీ ఈ. టోటల్ ఈ 3 కంపెనీస్లో ఫస్ట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో చూసుకుందాం. కంపెనీ సిలో టోటల్ ఎంప్లాయీస్ ఎంతమంది? 600. నెక్స్ట్ ఏలో ఎంతమంది? 400. నెక్స్ట్ ఈలో ఎంతమంది? 360. అంటే ఎంత? టోటల్ 1360. అది పక్కన పెట్టండి. ఇది టోటల్ 3 కంపెనీల టోటల్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనం పై కండిషన్కి వెళ్దాం. 30% ఆఫ్ ద మేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ సి. 30% ఆఫ్ ద మేల్ ఎంప్లాయీస్. 30% అంటే ఎంత? కంపెనీ సిలో మేల్ ఎంప్లాయీస్ 30% ఎంత? 30% ఆన్ 270 అంటే 81. నెక్స్ట్ 35% ఆఫ్ ద ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఏ. 35% అంటే ఎంత? 35% అంటే అట్లా మనం క్యాలిక్యులేషన్ చేయొద్దు, ఈజీగా ఎట్లా అంటే ఫస్ట్ 30% ఎంత అవుతుంది? 30% ఎంత అవుతుంది? 16 3 48 అవుతుంది. అందులో 5% ఎంత అవుతుంది? 8 అవుతుంది. 48 ఎంత అవుతుంది? 56. సో క్యాలిక్యులేషన్ చేయకూడదు, ఇట్లా చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇదేది? కంపెనీ ఏలో. నెక్స్ట్ ఏమన్నాడు? అండ్ దెన్ 40% ఆఫ్ ద టోటల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఈ. టోటల్ ఎంప్లాయీస్ అండ్ కంపెనీ అన్నాడు అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా కలిపి ఉంటున్నాడు. ఆ 360లో 40% వాళ్ళకి బోనస్ ఇచ్చారంట. 360లో 40% అంటే ఎంత అవుతుంది? కంపెనీ ఈలో 360లో 40% 120 44 144 అవుతుంది. అంటే అంతది 56 144 అంటే 200. 200 + 81 అంటే 3 కలిపి 281. ఈ 281 ఏం చేయాలి? దీని నుండి మైనస్ చేయాలి. అంటే ఎంత? 281 మైనస్ చేస్తే ఎంత? ఇది 9, ఇక్కడ పోయింది 15, 7 0 1 1079. సో నేను ఆప్షన్ రాయలేదు యాక్చువల్గా. ఆప్షన్ 1 వచ్చేసి 1085, ఆప్షన్ 2 వచ్చేసి 1079, ఆప్షన్ 3 వచ్చేసి 1143, ఆప్షన్ 4 వచ్చేసి 1205. సో మన ఆన్సర్ ఏంటి? 1079. సో ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఇది కూడా ఈజీనే కొంచెం. అంటే మనం క్వశ్చన్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి కొంతమంది చూడగానే భయపడతారు. ఎప్పుడు క్వశ్చన్ చూసి భయపడద్దండి. ఇది ఎప్పుడైతే మనం నీట్గా రాసుకున్నామో ఏ క్వశ్చన్ వాడు అడిగినా సరే చాలా ఈజీగా అయితే మనం క్రాక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 4th క్వశ్చన్. నెక్స్ట్ ఇందులో లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి 5th వన్ ఆప్షన్స్ వచ్చేసి 25 20 33, ఆప్షన్ 2 వచ్చేసి 12 15 8, ఆప్షన్ 3 వచ్చేసి 28 29 11, ఆప్షన్ 4 వచ్చేసి 16 7 26. ఇవి వచ్చేసి ఆప్షన్స్ అండి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఏ ఇంక్రీజెస్ బై 25% అని అన్నాడు. అంటే ఇక్కడ ఏలో యాక్చువల్గా ఎంతమంది? ఇది మంచి క్వశ్చన్ అండి, ఇది చాలా మంచి క్వశ్చన్, మంచి టైం టేకింగ్ క్వశ్చన్. ఏలో మేల్స్ ఎంత? 240 యాక్చువల్ ఇది. అయితే ఏమన్నాడు వీడు? ఇంక్రీజ్ అయింది అన్నాడు. ఇంక్రీజ్ అయింది అన్నాడు. ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు? 25%. 25% అంటే ఎంత అండి? 1/4. 1/4 ఆన్ 240 అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టు? 60 ఇంక్రీజ్ అయినట్టు. అంటే ఇది 300. ఇది మేల్స్. ఇప్పుడు మన కండిషన్ ఉంది డిఏ. ఇక్కడ మేల్స్ ఎంత పర్సంటేజ్? 60%. అంటే వీళ్ళు 60%.
అప్పుడు ఫీమేల్స్ ఎంతమంది అవుతారండి? 60% అంటే మిగతా 40% ఎంతమంది అవుతారు? వీళ్ళు ఫీమేల్స్ 200 అవుతారు. మిగతా 40% కదా వీళ్ళు 200. అందరూ కూడా పప్పులో కాలేసేది ఈ క్వశ్చన్ దగ్గర అయితే కంపల్సరీ వేస్తారు. ఎందుకంటే ఈ లాజిక్ని ఎవరు కూడా పట్టుకోరండి. డైరెక్ట్ ఏం చేస్తారంటే ఇంక్రీజ్ అయింది కదా, ఇది 300 అవుతుంది, అట్లా ఫీమేల్స్ ఎట్లా ఉండేది అట్లా ఉండదు అట్లా అనుకుంటారు. అది ఎప్పుడు కూడా రాంగ్. ఈ క్వశ్చన్ విషయంలో చాలామంది 90% ఆఫ్ స్టూడెంట్స్ అయితే కంపల్సరీ రాంగ్ చేస్తారు. అదే ఎట్లా మనం ఏమైనా ఇట్లా వీడియోస్ చేసి కొంచెం అవేర్నెస్ పెంచుదాం అనేది ఎలాంటి క్వశ్చన్స్ కోసమే అందరికీ తెలియాలని చెప్పేసి అయితే నేను చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ బి డిక్రీజెస్ బై 20%. ఇక్కడికి ఇది ఒకటి అయింది. నెక్స్ట్ది బి చూద్దాం. నెక్స్ట్ బి వచ్చేసి బి అంతా మేల్ ఎంప్లాయీస్ 275. ఇక్కడ ఏమన్నాడు? డిక్రీజ్ అయింది అన్నాడు 20%. డిక్రీజ్ అంటే ఎంత? 20% అంటే 10% 27.5 అంటే 20% ఎంత అవుతుంది? 54 + 1 55 అవుతుంది. సో 55 అవుతుంది. ఈ 55 దీని నుండి తీస్తే ఎంత అవుతుంది? ఇది 220 అవుతుంది. ఏంటి? మేల్స్ 220 అవుతుంది. ఇక్కడ ఎంత పర్సంటేజ్ ఇది? 55% అంటే 55% ఇది అయినప్పుడు ఫీమేల్స్ 45% ఎంత అవుతారండి? 180 అవుతారు. అంతే కదా, 180 అవుతారు. అందుకే ఫ్రాక్షన్ టేబుల్ రావాలనేది. అందుకే 55% నేను ఎట్లా రాస్తానంటే 11/20 అని రాస్తాను. 11 పార్ట్స్ వచ్చేసి 220 అంటే మిగతా 9 పార్ట్స్ ఎంత అవుతుంది? 180 అవుతుంది. సో ఫ్రాక్షన్ టేబుల్ రావాలి అని చెప్పింది పర్సంటేజ్లో. నేను అందుకనే ఫ్రాక్షన్ టేబుల్ గురించి చెప్పాను మీకు. మరి ఇన్ కంపెనీ సి మేల్ ఎంప్లాయీస్ ఇంక్రీజ్డ్ బై 10%. ఇన్ కంపెనీ సిలో మేల్ ఎంప్లాయీస్ అంతా 270 ఇంక్రీజ్డ్ బై 10% అంటే 297. 297 అంటే ఎంత పర్సంటేజ్ అండి? ఇది 45%. 45% అంటే ఇక్కడ ఫీమేల్ ఎంత పర్సంటేజ్ అవుతారు? 55% అవుతారు. ఇక్కడ కూడా మీకు ఫ్రాక్షన్ టేబుల్ యూజ్ అవుతుంది చూడండి. 45 ఎట్లా రాయొచ్చు? మనము 9/20 అని రాయొచ్చు. అంటే 9 పార్ట్స్ వచ్చేసి ఇది అవుతుంది. అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది? 33 అవుతుంది. 33 అయినప్పుడు 11 పార్ట్స్ ఎంత అవుతాయి? 33 అయినప్పుడు 11 పార్ట్స్ ఎంత అవుతాయి? 33 ఇంతే కదా. 1 పార్ట్ వచ్చేసి ఇక్కడ 9 పార్ట్స్ వచ్చేసి 297 అవుతుంది. 297 అంటే ఎంత? 9 3 27, 9 3 1 పార్ట్ 33 అవుతుంది. 330 + 33 అంటే 363. సో ఇక్కడ ఫీమేల్ వచ్చేసి 363. ఇదనమాట. ఇక్కడికి వాడు ఇచ్చిన డేటా ప్రకారం మనం రాయడం అయితే జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటో చూద్దాం. అందులో వాట్ విల్ బి ద న్యూ రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఏ, బి, సి రెస్పెక్టివ్లీ అని అడిగాడు. ఇక్కడైతే ఇది కొంచెం నేను అరేంజ్ చేస్తానండి. కొంచెం దీంతో మనకి లాస్ట్ క్వశ్చన్ కదా, ఈ డేటాతో మనకు పని లేదు కదా, ఇక్కడైతే అరేంజ్ చేస్తాను. ఇక్కడ ఏమన్నాడు? ఫీమేల్ మేల్ ఇక్కడ ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఎంత అవుతుంది? వీళ్ళది 500 అంటే ఏ వచ్చేసి 500. నెక్స్ట్ బి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 180 220 అంటే 400. నెక్స్ట్ సి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? ఇవన్నీ ప్లస్. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 500 150 650 660 అవుతుంది. అంతే కదా, 660 అవుతుంది. అంటే ఈ జీరోస్ క్యాన్సిల్ చేద్దాం. 225s 220s 233s 25:20:33. ఆన్సర్ ఏది? ఆప్షన్ 1. ఇట్లా డిఐస్ని అయితే మనం ఇట్లా సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా మంచి డిఐ ఇందులో ఈ మోడల్లో వచ్చేసి ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో వచ్చేసి 3 డిఐలు అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగేటప్పుడు వాడు ఏమంటే 3 డిఐలు ఇచ్చారంటే అందులో కంపల్సరిగా ఒకటైతే ఈజీగా ఉంటుంది, ఒకటైతే మోడరేట్గా ఉండొచ్చు, ఇంకోటైతే టఫ్గా ఉండొచ్చు, లేదంటే 2 ఈజీగా ఉండి ఒకటే టఫ్గా ఉండొచ్చు. సో మనం ఈజీగా 2 అయితే సాల్వ్ చేయగలం. నాకు తెలిసినంత వరకు మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, ఈ వీడియో చూసిన అందరూ కూడా ఈ 2 వీడియోస్ అయితే ఇప్పుడు ఈ 2 డిఐస్ అయితే మ్యాక్సిమం సాల్వ్ చేస్తారు.
కానీ మూడోది ఉంది కదా, మూడోది కొంచెం అంటే అంత డిఫికల్ట్ అని నేను చెప్పను, కొంచెం ట్రిక్కీగా ఉంది. అది కూడా నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. ఇంతవరకు ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మన కంటెంట్ మీకు త్వరగా రీచ్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మన కంటెంట్ని అయితే ఫాలో అవ్వండి. SBI PO అందరం కలిసి కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.